మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈరోజు 5 రూపాయలతో ఇలా చేస్తే చాలు 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరే కోట్లు సంపాదించుకొని అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ఎంత పెద్ద అప్పులు ఉన్నవారైనా సరే ఆదివారం రోజు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే చాలు ఆ అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వేలు, లక్షలు, కోట్లు ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది. పేదవారికి చిన్న అప్పులు ఉంటాయి, ధనవంతులకు పెద్ద అప్పులు ఉంటాయి. లక్షలు, వేలు, కోట్లు ఇలా మీకు ఎంత అప్పులు ఉన్నా, చిన్న అప్పులైనా పెద్ద అప్పులైనా ఎలాంటి అప్పులు ఉన్నా పర్లేదు. చక్కగా ఈ ఆదివారం రోజున ఒక 5 రూపాయల బిళ్ళతో ఒక పరిహారం చేయండి చాలు. ఖచ్చితంగా మీరు అప్పుల బాధ నుండి సులభంగా బయటపడిపోతారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు. అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు, అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయన్ని తీసుకుపోతానంటున్నారు, అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా, ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది, ఇంటికి వచ్చిన అతిథులు మీరు, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు. అసలే యమభటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో, ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేయించాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానికా? పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి
అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది. యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది. అయ్యో, పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు, మా కష్టం కూడా చూడు, అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది, కానీ ఏం చెయ్యగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు. వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు. అయ్యో, ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు ఈ ఇంట్లోంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకుని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి. తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా. యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే, పదండి వాడిని తీసుకుని పోదాం, దొర ఏమీ అనడుగాని అన్నాడు. తీసుకువెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ. ఈ దొర కాదంటే మళ్ళీ వద్దుర్లేండి అని జోడిస్తూ, మళ్ళీ రాంలేమ్మా, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడుగాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం అనేది చాలా మంచి రోజు. ఆదివారానికి చాలా శక్తులు ఉంటాయి. ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఆదివారం రోజున 5 రూపాయలతో చిన్న పరిహారం చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆదివారం రోజు అందరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవేమిటి అంటే, ఆదివారం రోజు గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఆదివారం రోజు గోధుమలను లేదా గోధుమ పిండిని కొని తెచ్చుకున్న అప్పుల పాలైపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఆదివారం రోజు నీలిరంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఆదివారం పూట తలకు నూనె రాయకూడదు. తలంటు స్నానం చేయకూడదు. అలాగే ఆదివారం రోజు జుట్టు కత్తిరించకూడదు. అంటే షేవింగ్, జుట్టు కత్తిరించటం వంటి పనులు చేయకూడదు. అలాగే ఆదివారం పూట మాంసాహారం తినేవారు ఆ పాపం పోవటం కోసం గోమాతకు ఆహారం పెట్టాలి. అప్పుడే మాంసం తినటం వలన వచ్చే పాపం పోతుంది. ఆవులు దగ్గరలో లేనివారు కాకులకు, పక్షులకు ఇలా ఏదో ఒక మూగజీవాలకు ఆహారం వేయాలి. ఇక ఎవరైతే తీవ్రమైన అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు చక్కగా 2 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆ 2 5 రూపాయల బిళ్ళలను ఒక గ్లాసులోని నీటిలో వేయండి. అంటే ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఆ గ్లాసుల నీటిలో ఈ 2 5 రూపాయల కాయిన్స్ను వేయండి. వేసే ముందు ఆ 2 5 రూపాయల కాయిన్స్ను మీ కుడి చేతి పిడికిలలో బిగించి ఆ పిడికిలిని మీ ముఖం దగ్గర పెట్టి
మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని 3 సార్లు మనసులో అనుకుని ఆ తర్వాత ఈ 5 రూపాయల కాయిన్ను నీటిలో వేయండి. తర్వాత ఆ నీటిలోనే ఒక అర స్పూన్ అంత కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంది. కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి గనుక కుంకుమను వేయండి. ఆ తర్వాత ఈ నీటిలోనే అర స్పూను గల్లులుప్పు కూడా వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమేమీ లేదు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేస్తుంది, అప్పులను తొలగించేసి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఉప్పును వేయండి. తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి వదిలివేయండి. ఇలా మొత్తం 3 ఆదివారాలు చేయాలి. చిన్న పరిహారం చేయటం వలన ఎన్ని లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. ఇలా పెట్టిన గ్లాసును 24 గంటల తర్వాత తీసి దానిలోని నీటిని తులసి చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల కాయిన్ని మాత్రం ఎవరైనా ఒక చిన్న పిల్లలకు ఇచ్చేయండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకుని అప్పుల బాధల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.